గారు మీ దగ్గరికి మనతోటి ఫోన్ లైన్లో మాజీ అడిషనల్ ఎస్పీ పృథ్వీనారాయణ గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో పృథ్వీనారాయణ గారు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. ఆయన పేరు మీద పృథ్వీనారాయణ అనే సినిమాను సైతం కూడా ఆనాడు రియల్ స్టార్ శ్రీహరి గారు హీరోగా నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ పృథ్వీనారాయణ గారి జీవిత చరిత్రని ఆధారంగా చేసుకొని పృథ్వీనారాయణ అనేటువంటి సినిమా తీసిన పరిస్థితి ఉంది. సో అలా ఆ పృథ్వీనారాయణ గారు అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం అడ్వకేట్గా ఉన్నారు. ఆయన మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పృథ్వీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ బాగున్నారా? బాగున్నాను. వినపడుతుందా? వినిపిస్తుంది. పృథ్వీనారాయణ గారు చక్కగా వినిపిస్తుంది. మా వాయిస్ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి, చెప్పండి. సరే, జనసేన అధినేతకి కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేయటం వెనక ఉన్న ఆంతర్యాలు ఏవై ఉండొచ్చు? ఎందుకు అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? ఒక్క 2 నిమిషాలు తీసుకుంటాను. తప్పకుండా సార్, ప్లీజ్ తీసుకోండి, మాట్లాడండి. మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీయే ఆయన శత్రువు. మన దేశంలో ఒక నానుడు ఉంది, ఎవరైతే నిజాయితీ పరుడో అతను తన ఇంట్లో శత్రువుగా భావించబడతాడంట. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న చర్యలు చాలా మందికి ఇష్టంగా లేవు. దీని విషయం నేను మీకు చెప్పాల్సి వస్తే, ఆయనకి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి. పూర్వం రాజీవ్ గాంధీ గారికి హెచ్చరిక చేశారు, మీ మీద థ్రెట్ ఉందని. ఆయన నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన ఏం జరిగిందో మనం అందరం చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ఎవరు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన దగ్గర ఆ నిర్లక్ష్యం అనే గుణం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ కారులో చిన్నపిల్లడు ఆపితే ఆయన దిగి అభిమానాన్ని తెలియజేసుకుంటున్నాడు. కానీ అది అత్యంత వల్నరబుల్ పరిస్థితి అన్నమాట. అందువల్ల ఆయన గారు ఆ విధంగా ఈ తన అవైలబిలిటీని అందరికీ దొరికేలాగా చూడకుండా ఉండడం, నిఘా సంస్థలు Z+ కేటగిరీని ఆయనకి అమర్చిన ఆయన యొక్క స్వీయ రక్షణ ఆయన మీద ఆధారపడి ఉంది. అందువల్ల ఒక సేయింగ్ ఉంది, గాడ్ ప్రొటెక్ట్స్ ది కాషియస్. ఎవరైతే జాగ్రత్తగా ఉంటాడో వాళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. జాగ్రత్త ఆయన తీసుకోవాల్సిన అత్యంత విశ్వసనీయమైన సిబ్బంది కలిగి ఉండాలి. ఆంతరంగిక సిబ్బందిలో ద్రోహులు ఉంటారన్న విషయం ఆయన గ్రహించాలి. ఆయన సిబ్బందిలో కనపడేటువంటిది Z+ కేటగిరీ, కనపడని స్పెషల్ బ్రాంచ్ ఒకటి తప్పకుండా ఉండాలి. అది వాళ్ళు ఎప్పుడు నిఘా సంస్థలకు బుద్ధసమానం సమాచార సేకరణ చేస్తానే ఉండాలి వాళ్ళు. తర్వాత ఆయన బయటికి వెళ్ళినప్పుడు భోజనాలు ఆయన తప్పు, సొంత వంట చేసిన భోజనాలు మాత్రమే తినాలి. నీరు కానీ భోజనాలు కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడా కూడా అవతల వాళ్ళకి తృప్తి కలుగుతాయి ఎక్కడా తినకూడదు. ఎందుకంటే ఇది తన ప్రాణానికంటే మించింది కాదు. ఎందుకంటే థ్రెట్ ఆయన మీద ఏదో ఆయన కొడదామని తిడదామని కాదు, ఆయన అంతమొందించాలనే ఉద్దేశంతో వచ్చిన థ్రెట్. దాన్ని చాలా జాగ్రత్తగా ఆయన చూసుకోవాలి. మీకు తెలుసు తెలీదు, ఫ్రాన్స్ డిగాల్ ప్రెసిడెంట్ తన ఆంతరంగిక సిబ్బంది సలహా వల్ల 14 సార్లు హత్యా ప్రయత్నించి తప్పించుకున్నాడు. కాబట్టి నిఘా సంస్థలు ఇచ్చినటువంటి దాన్ని ఆయన తప్పకుండా పాటించాలి. తన కారు బుల్లెట్ ప్రూఫ్ అయి ఉండాలి. తన డ్రెస్ కూడా జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ ఉంటే మరీ మంచిది. తర్వాత స్నైపర్స్ ఉంటారు. ఈ రోజున నిన్న ట్రంప్ గారిని స్నైపర్ కాల్చాడు. స్నైపర్స్ కూడా ఇదివరకు ఇప్పుడు హత్య విధానాలు బాగా పెరిగినాయి. కాబట్టి స్నైపర్స్ కూడా ఆంతరంగిక సంస్థలు చూసుకోవాలి. ఆంతరంగిక సమాచార వ్యవస్థ ఉంటుంది, దాన్ని
ప్రతిరోజు ఆయన సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ ఆయన మీద కాబట్టి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆంతరంగిక భద్రత వాళ్ళు అత్యంత విశ్వసనీయులై ఉండాలి. సో మొత్తానికి పృథ్వీనారాయణ గారు ఖచ్చితంగా జనసేన అధినేత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది ఆయన కలిసేటప్పుడు అనుకోవాలా? మీరందరూ ఒక విషయాన్నే బాగా ఎంఫసైజ్ చేస్తున్నారు. ఏంటంటే Z+ కేటగిరీ. Z+ కేటగిరీ బయటికి చూపబడిన కత్తి. ఆంతరంగికంగా వచ్చే కత్తులు ఏంటి? లోపల నుంచి మన మీద అది కూడా చూసుకోవాలి ఆయన. ఎందుకంటే ఎట్టించి వస్తుందో తెలియదు కదా. అవును. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు మనతోటి మాట్లాడుతున్న జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ కావాలనే అంశాన్ని లేవనెత్తుతామని చెప్తా ఉన్నారు. లేవనెత్తాలి, దాన్ని సంపాదించుకోవాలి, ఆయన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా ప్రతిమ పరిరక్షణ కార్యక్రమం కూడా ఆయన స్వీయ సూపర్విజన్ లో జరుపుకోవాలి. దీన్ని అశ్రద్ధ చేయడం కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి ఒక మాట చివరిగా, నోబడీ స్టాండ్స్ బిఫోర్ హైయెస్ట్ బిడ్డర్. నోబడీ స్టాండ్స్ బిఫోర్ హైయెడ్. ఎక్కువ డబ్బులు చెల్లిస్తే ఎవడైనా లొంగిపోతాడు అనేటువంటి ఒక మాట ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ డబ్బులు చెల్లిస్తే ఎవడైనా లొంగిపోతాడు. కాబట్టి తన దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఆయన ఒకటే చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే, ట్రస్ట్ నోబడీ ఇన్ అబౌట్ యువర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ విషయంలో మీరు ఎవరిని నమ్మకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని నా కోరిక. 10 కాలాల పాటు ఆయన ఉండి ఆయన సేవలు అందించాలి. అటువంటి నిజాయితీ పాటు సేవలు అందించాలని నేను మనస్ఫూర్తి. ధన్యవాదాలు పృథ్వీనారాయణ గారు. రైట్ బొలిశెట్టి గారు, మొత్తానికి పృథ్వీనారాయణ గారు మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఎస్ఐ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అనేక జిల్లాల్లో పనిచేశారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా. సో మొత్తానికి Z+ కేటగిరీ అనేది బయటికి కనిపించే భద్రత, అదేవిధంగా చుట్టూ ఉండేటువంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇదని చెప్పేసి హెచ్చరిస్తారు.